హల్లెలూయా! మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనము లెంట్ డేస్‌లో 14వ రోజుకు మనము వచ్చున్నాం. ఈ 14థ్ డే 14వ రోజున మనము ఆహ్, సమూయేలు తల్లి అయిన హన్నా గురించి మనము ధ్యానించుకుందాం. ఈ హన్నా ఎల్కానాకు భార్య. ఈ యొక్క హన్నా గురించి హన్నా చేసిన ఉపవాస ప్రార్థన, లేకపోతే హన్నా ఏ విధంగా అయితే దేవుని సన్నిధానంలో తాను కన్నీటితో ప్రార్థన చేసిందో మనము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో మనము చూస్తాం. హన్నాకు పిల్లలు లేనప్పుడు హన్నా దేవుని మందిరానికి వెళ్ళిపోయి అక్కడ దేవుని సన్నిధానంలో అక్కడ పాస్టరు లేకపోతే అక్కడ ఉన్న ఏలి ఉన్నా సరే, అక్కడ యాజకుడు ఉన్నా సరే ఆయన ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆమె ప్రత్యేకంగా ఉంటూ తనలో తాను ప్రార్థించుకుంటూ ఎంతగానో గోజాడుతా ఉంది. ప్రార్థిస్తుంది, గోజాడుతా ఉంది. చాలా సేపటి నుంచి ఆ యాజకుడు లేకపోతే అక్కడున్న పాస్టర్ గమనిస్తూ ఉన్నాడు. ఏంటి ఈమె పెదాలు కదుపుతుంది గానీ మాట రావటం లేదు అనుకొని తాను ఏమని భ్రమపడ్డాడంటే ఒకవేళ మత్తురాలుగా ఉందేమో అనుకొని ఆమె దగ్గరికి వచ్చి నువ్వు ఎందాక మత్తురాలై ఉంటావు లెగుమని చెప్పినప్పుడు అప్పుడు హన్నా లేదయ్యా, నేను మత్తురాలు కాదు, నేను నా యొక్క సమస్యను దేవుని సన్నిధానంలో నేను ఎంతగానో కుమ్మరించుకుంటున్నాను, నా కన్నీటితో కుమ్మరించుకొని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పింది హన్నా. చూడండి, దేవుని సన్నిధానంలో తాను ఎంతగా ఆ దేవునికి గోజాడుతుందో, ఏ విధంగా ప్రార్థిస్తుందో మనకి అర్థమవుతుంది. ఈ యొక్క లెంట్ డేస్‌లో ఈ హన్నా గురించి మనము ఏం నేర్చుకోవాలి అంటే, దేవుని సన్నిధానానికి మనం వెళ్ళిన తర్వాత మనకి ఎవరు కనపడాలి అంటే, మనకు ప్రాముఖ్యంగా దేవుని మీద మన ఫోకస్ ఉండాలి. మనము ఎందుకెళ్ళాము ప్రార్థనకి అనేది, లేదా దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాము అనేది మనకి కొంచెం తెలిసి ఉండాలి. ఇప్పుడు హన్నా ఉంది. ఆ రోజుల్లో ఏడాదికి ఒకసారో లేకపోతే కొన్ని మాసాలకి పురుషులందరూ కొన్ని 3 మాసాలకు లేకపోతే 4 మాసాలకు ఒకసారి కూడుకునేవాళ్ళు మందిరంలో. లేకపోతే ఏడాదికి ఒకసారి మందిరానికి వెళ్ళేవాళ్ళు. అలా ఉన్నప్పుడే హన్నా ఎంతగానో దేవుని సన్నిధికి అగుపడాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తాను ఏ విధంగా ఏ సమస్య వచ్చిందో ఆ సమస్య ప్రకారము దేవుని సన్నిధానంలో దేవునితో మాట్లాడుతూ ఉంది. అలాగే మనం కూడా ఈ లెంట్ డేస్‌లో మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏదైనా మనకున్న సమస్య కావచ్చు, లేకపోతే దేవుని స్తుతించడానికి కావచ్చు, దేవుని ఆరాధించే విషయంలో కావచ్చు, దేవుని మాట వినే విషయంలో కావచ్చు, ఆ విషయాల కోసం మనం దేవుని మందిరానికి వెళ్తున్నామంటే మన ఫోకస్ అంతా ఆ విషయం మీదనే ఉండాలి. ఈ రోజుల్లో చూడండి, చాలా సార్లు మనం ఉపవాసం ఉంటూ ఉంటాం కానీ మందిరంకి వెళ్ళిన తర్వాత మందిరంలో దేవుని మీద మన ఫోకస్ లేకుండా పక్క వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటుంది. ఆయన అట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు, ఏమో అలా అన్నది, ఇలా అన్నది, చూడు పాస్టరు ఎలా మాట్లాడాడో, నా గురించే మాట్లాడాడు, ఇది ఈమె గురించి మాట్లాడలేదా, అందరూ అలాగ లేరా, నాతోనే ఇట్లా మాట్లాడుతుంది, ఎందుకు ఇలా, ఈ అన్ని మాటలు హన్నా చెప్పలే. హన్నా కలిగి ఉన్న ప్రాబ్లము తను గొడ్రాలు, పిల్లలు లేరు కాబట్టి ఎట్లాగైనా సరే దేవుని సన్నిధానంలో నేను ప్రార్థించాలి అని చెప్పి అన్నం తినకుండా మానేసి ఉపవాసం ఉండి వెళ్ళి ప్రార్థించింది. ఎల్కానా బతిమలాడతాడు, తిను, నువ్వు ఎందుకు అలా ఉంటావు, నీకు పిల్లలు లేకపోతే పిల్లల కంటే నేను ఎక్కువ కదా, అది ఇది ఎంత చెప్పినా సరే తాను అన్నం మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని అదేవిధంగా దేవుని సన్నిధానానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రార్థన చేసింది. మనం కూడా మన జీవితాల్లో ఏ సమస్యలు లేవనుకుంటున్నారా? ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అలాంటప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన సమస్యతో మనం ముందుకెళ్ళాలి. మనకి ఒక పాట ఉంటుంది కదా, ఉన్నా పాటన వస్తున్నానని. చాలాసార్లు మనం ఆ పాట పాడుతుంటాం కానీ ఉన్నా పాటన మనం ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చామా? ఉన్నా పాటన దేవునికి రావడం అంటే హన్నాలాగా మనం ఏమి కలిగి ఉన్నామో అలాగే దేవుని దగ్గరికి వచ్చి మన గురించి మనం చెప్పుకోవడం. అక్కడ హన్నా పనిచేసింది. మనం కూడా ఈ లెంట్ డేస్‌లో మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని సన్నిధానానికి వెళ్ళిన తర్వాత మనము మన ఫోకస్ లేకపోతే మన యొక్క ఆలోచనలు కావచ్చు, మన తలంపులు కావచ్చు, లేకపోతే ప్రతిదీ మనము దేవుని మీద కాన్సంట్రేషన్ చేసినప్పుడు పాటలతో దేవుని స్తుతించవచ్చు, తర్వాత చప్పట్లతో దేవుని స్తుతించవచ్చు,
మనకున్న వాయిద్యాలతో దేవుని స్తుతించవచ్చు, మన నోటితో దేవుని స్తుతించవచ్చు. తర్వాత వచ్చేసి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించవచ్చు. ఇది ఆత్మతో సత్యముతో ఆరాధించడం. ఇక ఎవ్వరి ఆలోచన లేకుండా కేవలము దేవుడు ఉన్నాడు, నేను దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నాకు మాట్లాడతాడు. అలా ఉన్నప్పుడు మన పాస్టర్లు ఎవరు చూసినా సరే, ఒకవేళ మన యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని గమనించినప్పుడు వాళ్ళు కూడా దేవుని స్తుతించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏలి లేకపోతే అక్కడ యాజకుడు ఏం చెప్తాడంటే, సరే అమ్మా, నువ్వు అనుకున్న ప్రకారంగా నీకు జరుగుతుంది, వెళ్ళు అని అక్కడ ఆశీర్వదిస్తాడు. అదే విధంగా హన్న సమూయేలు లాంటి ఒక ప్రార్థన పరుణ్ణి, ఒక మంచి ప్రవక్తని పొందుకుంది. అలాగే మనం కూడా హన్నలాగా ప్రార్థించినప్పుడు దేవుడు మన కోరికలను కూడా తీరుస్తాడు. మనకేది కావాలో అందులో శ్రేష్టమైన ఈవుల్ని మనకు ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.